బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన తనపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఉద్యమంలో తన పాత్ర ఏంటో అందరికీ తెలుసన్న హరీష్ రావు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. గత సోమవారం లండన్ వెళ్లిన హరీష్ రావు ఆ పర్యటన ముగించుకుని ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అనంతరం ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. అక్కడ కేసీఆర్, కేటీఆర్ తో సమావేశం కానున్న హరీష్ రావు కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారనేది పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కవిత అంశంపై కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావు కారణమని ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత తొలిసారి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అవుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు హరీష్ రావు స్పందించారు. అలాగే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అసలు హరీష్ రావు ఏమన్నారు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితం కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. కాసేపటి క్రితమే లండన్ పర్యటన ముగించుకొని హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కవిత వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. ఆయన చాలా సింపుల్ గా ఆ వ్యాఖ్యలను తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తనపై ప్రత్యర్థి పార్టీలు ఏవైతే తనపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయో అవే విమర్శలు, ఆరోపణలు కవిత చేసింది, అందులో కొత్తేం లేదన్న విధంగా హరీష్ రావు మాట్లాడారు. కవిత ఆ విధంగా వ్యాఖ్యలు తనపై ఎందుకు చేసిందో, ఎందుకు ఆరోపణలు చేసిందో ఆమె విఘ్నతకే వదిలేస్తున్నారని చెప్పి కూడా హరీష్ రావు కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే 10 ఏళ్ల పరిపాలనలో తన పాత్ర ఏంటో అందరికీ తెలుసని చెప్పి కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. దాంతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎరువుల కొరత ఉంది, వరదలు వచ్చి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటన్నిటిని గాలికి వదిలేసి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని చెప్పి కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం, 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ సర్కారు ఏదైతే వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించిందో అప్పుడు వ్యవస్థలన్నీ కూడా కూలిపోయే పరిస్థితులు ఉంది, ప్రమాదంలో ఉందని చెప్పి వాటన్నిటిని రక్షించాల్సిన బాధ్యతపై ఉందని చెప్పి కూడా హరీష్ రావు కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద కవిత వ్యాఖ్యల్ని మాత్రం చాలా స్పష్టంగా కేసీఆర్ కావచ్చు, లేకపోతే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీపై ప్రత్యర్థి పార్టీలు ఏవైతే కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీలను
చేస్తున్న విమర్శలనే ఇప్పుడు కవిత చేసింది, అందులో కొత్త ఏం లేదు. కాబట్టి కవిత ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసింది అన్న దానిపై పెద్ద ఎత్తున హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి దానిపైన కూడా కవిత మాట్లాడారు. అలాగే హరీష్ రావుకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సైతం చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు హరీష్ రావు ఎటువంటి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది? రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.